వెళ్ళాక అన్న అప్పుడే వేసేసాడిందాడు. అటు నేను హెల్లీకి వెళ్ళా తప్పించుకుని అన్న వెనకాల నుంచి కొట్టేశాడు తెలుసా. లొకేషన్ హ్యాకరా లొకేషన్ అప్పుడు ఆడు పవర్ ప్లాంట్కి వెళ్లే ముందు ఎవరినో చూసాడు, అన్న కొట్టాడు. అసలు వీడికి అక్కడ ఉన్నాడని కూడా తెలిసిందో నాకు అర్థం కాల. ఆడి మీద స్మోక్ వేసాడు ఏదో నీడేసినట్టు. వీడు ఆడు నీడేసి దిగంగానే నీడు అయిపోయాడు నా కొడుకాడు. తేడా నా కొడుకులు వచ్చేస్తున్నారన్న మనం ఆడినప్పుడు. ఇక్కడ దిగి ఇక్కడ నువ్వు ఒక ఇల్లు నేను ఒక ఇల్లు లూట్ చేసుకుని పైన వెళ్దాం. డైరెక్ట్ అక్కడ వద్దన్న లొకేషన్ హ్యాకర్లో. నాకు అదే అర్థం కాల. వచ్చేటప్పటికి -7 పడింది. ఇదేంది ఇప్పుడేగా దిగాను, ఈ లోపల ఎవడేసాడబ్బా అని అర్థం కాల నాకు. లొకేషన్ హ్యాకరాడు క్లియర్ గా అర్థమైపోయింది. అసలు ఆడు ఊరికి పసిగట్టేస్తున్నాడు తెలిసాడు జనాలని. ఎందుకన్నా ఆట ఆడడం ఇంకా గేమ్ ఆడి ఏం ప్రయోజనం అన్న అర్థం కాదు. ஒரு మనం పైన చూసుకుంటాం. నేను పైన చూసుకుంటున్నా. అటు నుండి ఫైరింగ్ వచ్చింది నాకు పైనుండి. హెల్త్ కిట్లు ఎక్స్ట్రా ఎత్తుతానన్న జోనుల్లో. వీళ్ళు వస్తే మనకి క్యాంపర్లు వస్తే ఇబ్బంది అవుతుంది. ఏమంటావు? 4 ఎత్తే సరిపోతాయిలే, 4 సార్లు. నాకు ఇక్కడ ఇప్పుడు బాగానే ఉందా. ఎనిమిది వద్దంటే ల్యాగ్ అయిపోతుంది రౌడీపై. సరిగ్గా అంత స్పీడ్ గా ఆడలేకపోతున్నాం. ఇప్పుడు బాగానే ఉంటుంది. మళ్ళీ మా అన్నయ్య ఫోన్ తీసుకున్నానన్న, జీటీ తీసుకున్నాడు. నేనే చెప్పా తీసుకోమని. సూపర్ ఉందన్న ఫోను. గేమింగ్కి పిచ్చెక్కిచ్చిద్ది ఫోను, మామూలుగా లేదు. జీటీ సూపర్ ఉంది. క్యామ్ ఉందన్న. నక్క 3D క్యామ్ ఉండేదిగా, క్యాము అలా ఉండన్న. చంపేసింది ఫోన్ మాత్రం. ఏందన్నా ఒక్కడు కాని రావట్లేదు. పద ముందుకు వెళ్తా. ఇదేదో డోర్ ఓపెన్ చేసింది. సౌండ్ వచ్చింది ఇప్పుడే. ఉన్నాడు. పార్ట్ కాడ కూడా M4లు అన్నీ చెప్తున్నారు. స్కోప్లు ఏమైనా ఉన్నాయా? నా కాడ హోలోగ్రాము, రెడ్ డాట్ తప్ప ఏం లేదు.
బగ్గి నువ్వేనా? జయన్న నా 2 కిల్స్ అయినాయి, నీ మీద 1 కిల్ ఎక్కువ ఉన్నా. చూద్దాం, కొడతా, ఊరుకునేదే లేదు. ఏందన్నా నువ్వు అక్కడికి వెళ్ళిపోయావు, ఆష్కస్కి వెళ్ళిపోయింది. కోపులు లేక ఎత్తుక్కుంటా అలా వెళ్ళిపోయా. ఆయన అసలు కొట్టేద్దామన్న ఊపిలో వచ్చాడు, వేగంగా నా పైన నెత్తి మీద నుంచి ఎక్కి కొట్టేసాడు. మరి ఎలా కొట్టాడు నాకు అర్థం కాలేదు. దాన్నే మ్యాజిక్ లాగా ఉంది వెళ్తా. మ్యాజిక్ మ్యాజిక్ బోల్తే అన్నాడు ఆడు. ఏమాడినాను కాదు, ఎంటపడి కొట్టేశాడు. నీకు అది అర్థం కావట్లేదు. డైలాగ్ వేసాడా, కంటపడ్డావా కనుకరిస్తా నేలల్లో పడింది, వెళ్ళి ఏరుకురానా, వెళ్ళరా, వెంట పడ్డాను నరికేస్తా ఓబా. చాలా దూరంలో పడింది. ఎవడొకడ దింగుతాడేమో ఈ లోపు. ఎక్కడో ఉంది ఊరు అవతల. సరే వెళ్దాం, కాసేపు ఫోన్ చేద్దాం, కొడతాడు ఎవడొకడు. ఆర్కే అన్నయ్య చూసి 7 ఇంచ్ బ్రష్లు ఎక్కడి అని. పవర్ ప్లాంట్ వస్తుంది జోను, జాగ్రత్త. ఇటు ఉన్నారు, పవర్ ప్లాంట్లోనే ఉన్నారు బాబాయ్ ఈ పైన. Marked a location. Yeah. వేసుకోకుండా రికాలి అన్న, ఏంటి నేను ఎక్కడ ఉన్నాను చూడు, రికాల్ ఎత్తాను. నువ్వు స్పీడ్కి వెళ్ళాలి, టైం అయిపోయింది. నీ గురించి వెహికల్ Your teammates can still recall you. టైం బోర్డు అంత ఉందలే రోడ్డు కంగారు అడగని. అది కాదన్నా, ఆడక్కడే పొచ్చున్నాడు, నేను ఆడిని చూసుకోలేదన్నా. ఏమో ఆ గడ్డి బట్టలు వేసుకొని పడుకున్నాడు, అర్థం కూడా కాల. ఏమెత్తా? P90 ఎత్తావా? P90 ఎత్తా. 461 మీటర్లు అంట జోను. చచ్చిపోతానేమో. కదులు ఇంకా లేక ఇంకెంతసేపు ఇస్తావా ఎరుపుగా. వెహికల్ ఏమి వేసుకో రాలేదా? ఉందా వెహికల్? నాకు తెలుసన్నా నువ్వు వెహికల్ లేకుండా రావాలి. Good luck, mates. ఉంది వెహికల్ ఉంది. P90 టూకు చింపేస్తుంది ఇంకా. క్లోజ్ రేంజ్లో మామూలుగా ఉంటుంది. ये क्लोज रेंज में बहुत अच्छा काम करता रे.
ఏ అన్న क्लोज रेंज लो ये क्लोज रेंज में अच्छा काम करता रे बाबा डायलॉग Awesome. వజ్రాల బలి మెరిసిని అన్న ఎలాగైతే మళ్ళీ మనం మన ప్లేస్కి వచ్చాం ఎలాగైతే నన్ను కొట్టినాడు అదే అంటున్నాను. ఆ కిల్ వచ్చిందా మనోహర్ గడి కిల్ నీకు? I'm recalling మనోహర్ a గారిని ఫుల్ కిల్ teammate. చేసేసా ఈడ ఆడే పక్కేసి ఉన్నాడు ఆయన చూస్తాను Thanks. జోన్ లో వద్దులే, ఎక్కడికి వచ్చాయి నువ్వు, అవన్నీ వద్దు, జోన్ కి వచ్చేసి ప్రశాంతంగా. రివెంజ్ వెళ్ళిపోనా లేదంటే ఈడే దిగమంటావా ఎందుకు వద్దాయి బాబు, నువ్వు ఎక్కడ ఉంటాయి బాబు, ఇంకెనిమిది మంది ఉన్నారు మహా అయితే, ఎక్కడ ఉంటారు చూడు. ఆడుకునే జోన్కి రాకుండా నువ్వు. మనం కాకుండా ఇంకా రివెంజ్ మరి అదే చికెన్ చికెన్ నేను డిన్నర్ ఆఫ్ చేశాడు కొట్టనవా? అన్న నేను ఆఫ్ చేశాను అని కొట్టినోడు పేరు విశ్వాసము అంటే మనోహర్ గాడికి రికాల్ ఇచ్చేసాడు వాడు. ఇచ్చాడు. ఆడి పేరు ఏదో ఉందన్న విశ్వాసమో ఏదో వచ్చింది చూస్తాను నేను ఆడిని, కంగారు ఏం పడకు నువ్వు. అయిపోయింది వెహికల్ 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 ఏదో Watch వెహికల్ out. ఒకటో ఏమో ఉన్నట్టుంది లేదు అయిపోయింది అయిపోయింది ఒకడు వచ్చాడన్నా అన్న ఎక్కడికి? ఈడికి వచ్చాడు చూడు ఈడున్నాడు అక్కడ ఇద్దరు. Watch out. అక్కడే ఆడే ఉన్నాడు, అదే అంటున్నాను. సర్ప్రైజర్ ఉంటే స్నైపర్ది బాగుండేది ఎస్కేస్తో టప్పి టప్పిలు అడిచాను ఇద్దరు ఉన్నారయ్యా అవును ఇద్దరు ఉన్నారు. కదిలి జోన్ లోకి వచ్చారు నా కొడుకులు, మనమే వెళ్ళాలి మనం జోన్ ఫస్ట్ కి వచ్చారు రోడ్డు వాళ్ళ. మనం జోన్కి వెళ్దాం ఫస్ట్ వెహికల్ కిందకు వస్తున్నారు, కాగా పవర్ ప్లాంట్ లోపలికి వెళ్తున్నారా? ఇరిగిరిగి ఇటు వచ్చారు చూడు. Watch out. ఓకే ఓకే రాకపోతే మరి మనం చేయాలంటే మీ రేట్లు ఎట్లయినా ఉన్నాయి. అన్న నాకు ఏఆర్ ఇదే ఎక్స్టర్నల్ మ్యాక్ కావాలి అని అంటే ఎస్కేసుకొని టప్ప టప్పలు అడిగచ్చు సప్రెసర్ ఉంది నా దగ్గర, ఇటీ ఇటీ సప్రెసర్ ఏఆర్ ఉంది నా దగ్గర. ఇట్లా ఈ అన్న అది ఇది కూడా తీసుకొచ్చి వద్దు వద్దు అది అందులో సప్రెసర్ ఏఆర్ 4x దొరికింది ఎస్కేఎస్కి వేసాను నీ అమ్మాయి ఎదరికి వెళ్ళాలి రౌడీ పోయి మనం. ఇటు ఎవడో వచ్చాడు చూడు Watch out. ఎదుగురు ఇటు సైడ్ ఎవడో వచ్చాడు అన్న కానొచ్చింది నీ అమ్మాయి ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇంకోటి ముగ్గురు, ఇంకిద్దరు ఎక్కడ ఉన్నారు నా కొడుకులు? సర్రారా అదే లెగిసి లెఫ్ట్లో నుంచి జోన్కి వెళ్దాం పద చూడు జా లూఫీసర్ గారిని వేసి పన్నుకారు ఈ ఎదరు ఉన్నారు రౌడీ పోయి కొట్టుకుంటున్నారు. ఏడున్నారు మార్చి Marked a ఆడు location. గోల్డ్ మ్యాన్ అనేవాడు. ఈ వెహికల్ గాడు వాళ్ళు వెళ్ళిపోయారంటావా? ఏమో నాకు కాని రాలేదయ్యా నాకు ఏఆర్ మ్యాన్ కూడా సరే కావాలి వెహికల్ గాడు వాళ్ళు ఇదిగో వెహికల్ ఇక్కడ వదిలేసి అతనికి వెళ్ళారు కదా. నువ్వు ఆడ కూర్చో నేను ఈడికి ఎక్కుతా అన్న నాక్ చేస్తే ఫుల్ కిల్ చేసే వదలకు అన్న లేజర్ లైట్ నీదేనా తీసి P90 పట్టుకోకు క్లోజ్లో వచ్చినప్పుడే పట్టుకో M4 పట్టుకో లొకేషన్ అర్థమైపోద్ది అనుకుంటాను ఈడెక్కడ ఉన్నాడని వీళ్ళు ఎంజాయ్ కొడుకు నేను చూస్తాను ఆడనే అయిపోయాలి మనోహర్ ఆడనే చూస్తున్నాను నేను మహిదర్ సారీ మహిదర్ అంట కాదు నాకెవడ మనోహర్ ఇందాడు కొట్టేవాడిని. కాదు రౌడీ బాయ్
వాడు వాడిని చూసినట్టు అనిపించింది. ఇప్పుడు లేజర్ లైట్ పీకమన్నావు కదా అని పీకుతున్నాను. Marked a location. వచ్చాడు ఆవిడ ఆడు మనోహర్ కాదన్న మహీధర్. రాయనకాల ఉన్నాడు. మహీధర్ ఈడు. రాయనకాల ఉన్నాడు ఆడు. అబ్బా ఎక్స్టర్నల్ బ్యాగ్ ఉంటే అయిపోయాడు. ఇటు వచ్చాడు చూడు ఒకడు. వాడు ఇక్కడ ఉన్నాడు, నీ దగ్గరికి వస్తున్నాడు. ఇక్కడెక్కడ ఉన్నాడు ఈ లంజా కొడుకు. వచ్చాడు నీ దగ్గరికి. నాకాడు ఆనుకో చూస్తాను. ఓకే అండి అన్న ఇస్తాడు. ఒక్కడే ఎదురు ఉంటాడు చూడన్న. ఆ రాయి దగ్గర ఉన్నాడు ఇందాడు ఆడు చూసినప్పుడు. ఈ రాయి దగ్గర లేదు ఇది నీడేస్తున్నాడు అదిగోన్నా పిచ్చి లంగా. నువ్వు కొట్టేసావా Victory లంజా belongs to కొడుకాడు. us. నాకు తెగలేకొచ్చేస్తుంది. బాధ చాలా రోజులుగా. లాస్ట్ రౌండ్ లో కొట్టేసాను అనుకున్నా. అరే నేను ఇప్పుడు వచ్చింది చూడేది. మంచి తీసుకెళ్ళాడు చెప్పాడు. అలా ఆయనకి తెలియదు అన్న స్టార్ట్ సరేలే అందుకే ఫోన్ చేశాను నేను. వాడు మామూలు అడుగు. సరే నాకు ఫోన్ చేయ, నాకు అదే టైం చెప్పాడు కృష్ణాను కూడా. అంటే ఆయన 9-10 పైన ఆ టైం బయలుదేరితే ఒకేగా అదేమో నేను వెళ్తాగా నా ఎంబర్ వస్తావని నేను చెప్పేది. అందుకని నేను సరే సెలెక్ట్ చేస్తే ఇప్పుడు కావాలంటే నెంబర్ పొద్దున నువ్వే అన్న వస్తావా? ఇద్దరం వస్తాం. 756. I won This my is a last simulation match. game set in a virtual world and does not represent real life. Please play in moderation, take frequent breaks, and play responsibly. I won my Let's last fight match. together. నవ్వమాకు నువ్వు, నవ్వమాక. నవ్వమాకండి సార్. ఫ్యాన్స్ ఎక్కువ ఆడు లెఫ్ట్ లో వచ్చాడన్నా, ఆడిని కొట్టాను నేను. ఆడాడమ్మా ఆ రాయి దగ్గర నుండి ఎప్పుడు వచ్చాడన్నాడు. మిస్టర్ మ్యాక్స్ స్టార్ అన్నాడు కదా. నీ వాయిస్ మామూలుగా లేకపోయాడు.
ఇక్కడే మనకి. ఆహా ఆ రాయి దగ్గరోడు రొటేట్ అయి వచ్చి నా ముందు నించున్నాడు వచ్చి నాకు ఎవరిది? ఆడే ఇందాక కుట్టినాడు నాక్ చేసి అన్న మిస్టర్ మ్యాక్స్ స్టార్ని ప్రో మ్యాక్స్ గాడు నాక్ చేశాడు. ఇది ఆడేమైంది అని అనుకున్నావు, నా ముందు వచ్చి నించున్నాడు. నేను రాయి దగ్గర అనుకొని ఆడ ముందు వెళ్ళి అక్కడ నించొని పెయిన్ కిల్లర్ తాగుదాం అనుకుంటున్నా. ఆడొచ్చి నా ముందు ఉన్నాడు. ఓరని అక్కి కొట్టిపాడదు ఇంకా ఏదైతే అదే ఇద్దులే అని అయిపోయాడు. అన్న ఇక్కడ ఎవడో వచ్చాడు రా అన్న. Marked a location. బాబు ఆడలే ఓరా ఉల్ఫు అన్న ఒక నాకన్నా నీ అక్క నేను అప్పుడే బ్యాండేజ్ చేసుకుంటున్నా. జయన్న ఎల్లు Don't give up. Please Your recall teammates me. can still recall you. జయన్న ఈ టైల్లో ఆఫ్లైన్ అయ్యావేందన్న. అన్న ఒక నాకన్నా ఎదురింట్లో నువ్వు వెళ్ళు రికాల్కి వెళ్ళిపో. ఫస్ట్ రికాల్కి వెళ్ళు, ఆయన ఎట్లా రావట్లా? రికాల్కి వెళ్ళి ఇక్కడ చెప్తాను. ఎక్కడ ఉంది? నీ లెఫ్ట్లో ఉందా? ఒక నాకు ఒకడిని ఇంకోటి కొట్టేశాను నన్ను. మిస్టర్ శంకర్ అంట. ఉల్ఫ్ గాడిని నాక్ చేశాను, శంకర్ గాడు వచ్చి కొట్టేశాడు. ఆడు అయిపోయేవాడన్న. ఒక్కడే నాకు నీ మాట ఆడొక్కడే అనుకుని వెళ్ళి బ్యాండేజీలు వేసుకుంటున్నా. ఆడు స్థానానికి వచ్చాడు. ఇక్కడే ఉండి వస్తారన్న. నాకు నీ మాటలు వినపడుతున్నాయి ఇక్కడ కానీ నాకు నెట్ రావట్లా. 677 వచ్చేసింది నెట్. మళ్ళీ వైఫై ఆఫ్ I'm చేసుకున్నాను. recalling a teammate. ఆడు ఇద్దరు వచ్చారు. ఒక్కడే అనుకున్నా నేను. ఒకడిని నాక్ చేశాను, పెద్ద పెద్ద ఇంకోటి వచ్చేసాడు. పెద్ద పెద్ద ప్లేయర్లు అందరూ వచ్చేసినట్టు అన్నారా? ఇప్పుడు మన లాబీ మొత్తం కాంకర్ ప్లేయర్లే వచ్చారు. చూసుకున్నాడు అన్న. అన్న ఇక్కడే ఉండు, డోర్ ఓపెన్ చేస్తే క్లోజ్ చేసాయి. వాళ్ళు వస్తారు ఉల్ఫ్ గాళ్ళు, మళ్ళీ కొట్టాలి వాళ్ళు. మొత్తం బజ్జీల వాడుకునేవాడిగా నాకు వచ్చేది అక్కడ వాడింది యాత్పుడు కంటే యాత్పుడులో వాడింది బజ్జీరా. అంతే మొత్తం 5 డబ్బాలు వాడాం. నేను వెళ్ళినా వాళ్ళ మీదకి రీకాల్కి ఎలాగ రీకాల్ ఉంది కదా. వద్దొద్దు వాళ్ళే వస్తారు. రాని రాని అయిపోయాడు అన్న. ఆడు కూడా నేను సరిగ్గా చూడలేదు. నేమ బీజిఎంఐ ఫేత్ అంటాడు చూడు అసలు. వచ్చాడు ఒకడు, ఇక్కడ వచ్చాడు చూడు. Watch out. ఇక్కడికి వచ్చాడా? పుడుకున్నాడు. కొట్టేనా? ఆడి షాట్లు బండి ఆడికి. నిన్ను చూడలేదుగా. ఆడి బండి షాట్లు కట్టి ఇవ్వండి. బాబు గ్లీషియర్ గాడు వెనకాల కూడా ఉన్నాడు. గ్లీషియర్ గాడు వచ్చేసాడు. వెనకాల గ్లీషియర్ గాడు వచ్చేసాడు వెనకమాల. వెహికల్ వచ్చేసింది. వెహికల్ వచ్చేసింది. నువ్వు కదలకుండా ఇటు పక్కకే. వాళ్ళు పైకి వెళ్ళారులే పైన వాళ్ళని కొట్టుకోవడానికి. శంకర్ గాడు నాకు ఆడట్లేదు అన్న. ప్రో మ్యాక్స్ గాడు వచ్చాడన్న. మిస్టర్ ప్రో గాడు. నీ అమ్మాయి ఏంది జాతిగా తిరుగుతున్నారు నా కొడుకులు. అరుగు మోయేగాడయ్యా కొట్టుతుంది. కదలక నువ్వు. మోయేగాడను మిస్టర్ ప్రో మ్యాక్స్ గాడు, మిస్టర్ ప్రో వాళ్ళిద్దరు ఒకటే. మన వల్ల మోయేగాడు అన్నాను. వాళ్ళ టీమ్మేట్ ఆడు రికాల్కి వస్తాడు. నువ్వు కథలకు అస్సలు. మోయేగాడను మిస్టర్ ప్రో గాడు ఒకటే. మళ్ళీ ఆవిడ కొట్టేశాడు మోయేగాడు. శ్యామల అంట. శ్యామల ఆడు వచ్చేసరికి వచ్చేసరికి
ఆడు బలైపోయాడు పాపం రౌడీ బాయ్. నన్ను చూడాలి, నేను కిందకి దిగేసా. వీడి టీమ్మేట్ ఉల్ఫ్ గాడు రావట్లేదండి రికాల్కి. వాడు వస్తే అని కొడదామని చూస్తుంటాను. గ్లేషియర్ గాడు అంటే ఇదేంటయ్యా, గ్లేషియర్ ప్లేజీ గాడు ఎవరై బాబు, వీళ్ళంతా ఎక్కడి నుంచి ఎట్టుకొచ్చారా? అన్న మ్యాచ్ స్టార్ట్ చేసింది ఏమంటా? నేనా నువ్వా? నేనే. ఆహా. నేనైతేనేమో అంత పెద్ద ప్లేయర్స్ వచ్చారేమో, ఎందుకంటే రాయల్ పాస్ తీసాగా. అది కాక క్రోన్లో నాకు ఇప్పుడు పెద్ద పెద్ద భారీ ప్లేయర్స్ వచ్చేస్తున్నారు. ఈ 6 సెంట్లు పెట్టు, ఇది వేరే ఒకటి. అయితే ఈవిడ ఎప్పుడో అడిగాడంట అమ్మాయిని, రిచ్ మ్యాక్స్ గాన్ని నాక్ చేశాడు శంకర్ గాడు దిగి. తీసుకోండి అదిగో ఎందుకంటే నీకు కలిసింది. చూసావన్నా, ఆ విషయంలో గోలకి ఆ గోలకి ఆయన ఆడు ఉండలేదు. నేను ఆ శంకర్ గాడి పెట్టలేదు. నేను ఉండలేదు. మోయ గాడు అయిపోయాడు. అది ప్రజెంట్ అవసరం లేదు. వెహికల్ వచ్చినట్టుంది. వెళ్ళిపోయింది చూసా. సౌండ్ వచ్చింది, అది వెహికల్ రాలేదు. వచ్చింది వెళ్ళిపోయింది. కొంత వేరే వాడు వెళ్ళాడు. వేరే వాడు ఏం చేశాడంటే ఇగో వోల్ఫ్ 10 గడిని వాళ్ళు అక్కడ అనుకుంటా కొట్టుకుంటున్నట్టున్నారు ఓల్డ్ ప్లేజే కాడ. అదే ఇది ఏ ఎవడు వచ్చాడు నుంచి బాటుగాడు. పైకి సరే కెలక్కండి, ఒక నిమిషం ఉండు. వాడు ఆడున్నాడు. వీడేంటి ఎంత ఫాస్ట్ గా వచ్చాడు? కాలేజీ నా ఇంటి కింద ఉన్నాడు. కదిలి కన్నా ప్లేయర్స్ ఎవరైనా వస్తే బుక్ అయిపోతుంది. వస్తుందంట, రోడ్డు వస్తుందంట. అది nice. పక్కన అనుకుని ఒక 5 సెంట్లు బిట్టు ఒకటి తీసుకున్నాడు. 5 సెంట్లు 6 సెంట్లు బిట్టు తీసుకొని అందులో ఈ షెడ్ జగదా? వేసాడు. అబ్బిగా తీసేసిన తర్వాత రోడ్డు గాడి ఇందాడ అయిపో ఇక్కడగా. తొందరపడి ఏంటి రౌడీ బాయ్ నెట్ రావట్లా. చుట్టూ 100 అడుగులు రాబోతే అయిపోతాం ఇక. చెరువులు కూడా పూడుతున్నారు. పూడ్చి రోడ్డు పడింది. తొందరపడి లేదు నోటీసులు ఇచ్చాడు. ఈడు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చాడో ఈ బిడ్డ పక్కన పెట్టేసి ఈ ప్లాట్ కోసం వెళ్ళాడు. ఈ 6 సెంట్లు బిడ్డ కోసం వెళ్ళి అప్పుడు దాకా అన్న మనం క్యాంప్ వేసి ఆడితే కనుక డిన్నర్ కొట్టచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కొట్టేసుకుంటారు, చెప్పినోడు మనం వెళ్ళి వాళ్ళని తర్వాత కొట్టుకోవచ్చు. నిజం 10 ఏళ్ళు వస్తున్నావు ఏం అడిగాడు. నేను ఆ ఇంట్లో ఉంటాను, నువ్వు ఇంట్లో ఉండు. ఆ. అన్న ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండు, పై కొండెక్కితే మళ్ళీ కనబడతాను. 6 సెంట్లు బిడ్డ లేదు ఇటు సైడ్ కొంటారు, చేస్తాను ఈ సైడ్ కొంటా. అడిగాడు. ఆ. ఆడున్నాడంట ఏమంటే అటు ఇటు పడి చెట్ట చివరి జోన్ మనకే రావాలి ఎటు తిరిగిన. నాకు తెలిసి మనకు రాదేమో జోను. రాదులే. శంకర్ గాడు కొట్టేసాడు చెట్ట చివరికి. శంకర్ గాడికి వెళ్ళి మోయ కానీ మోయ చేస్తే మొత్తానికి. వాళ్ళకి మళ్ళీ రికాల్ ఉంది, స్క్వాడ్ వైఫ్ అవ్వాలి వాళ్ళు. అవలేదంటావా? ఆడు ప్రో వోల్ఫ్ 10 గడు వాళ్ళిద్దరు కలిపి మ్యాక్స్ గాడిని కొట్టాడు, మ్యాక్స్ గాడికి రికాల్ ఇచ్చారు, ఇన్ని నాక్ చేశారు. డెలిషియస్ అంట చిన్న మంది వస్తున్నారు వాళ్ళు ఎంజాడు కదా. అదిగో. ఇడిగో మిస్టర్ శంకర్ గాడు, ఇడిగో ఈ నా కొడుకు ఇటు ఉన్నాడు. మనకే జోన్ వచ్చింది. ఫెయిత్ గడు గ్లేషియర్ ప్లేజ్ గని కొట్టేశారయ్యా. ఇదిగో అన్న శంకర్ ఇటు సైడ్ ఉన్నాడు. నీ అమ్మ శంకర్ గడు మంచి ప్లేయరే. ఇదిగో ఇటు ఉన్నాడు. అటు సైడే ఉన్నాడు. Watch out! ఇడిగో మీ టిల్లు బాబు కొట్టారయ్యా. స్క్వాడ్ వైపు అయింది ఇప్పుడే. ఇదిగో ఈడు ఇక్కడే ఉన్నాడు. నేను కనబడితేనే కానీ కదలను. ఆడొస్తున్నాడు, నువ్వు అంతే ఉండన్న. అన్న నాక్ చేస్తే ఫుల్ కిల్ చేసి పాడదు ఇంక ఫస్ట్. శంకరు రీకాలికి రా శంకరు. ఆడి బాక్స్ కోసం వస్తాడన్న, 6x కోసం. ఎందుకంటే ఆడ బాక్స్లో 6x M4 ఉంది. అది నేను లేపేసా, ఆడికి తెలియదు అది. రాని
దూకే. అని అడిగారుగా డబ్బులు వాళ్ళు అయ్యో అన్న మా నాన్న ఇప్పుడే కాల్ చేశాడా అన్న, మా నాన్న అప్పుడే కాల్ చేశాడన్నా, మా నాన్న ఫోన్ చేశాడన్నా, మా నాన్న ఫోన్ చేశాడు. నేడు పైన ఆ మెట్లు కాడ ఆ కిటికీ బొక్కలు మా నాన్న ఫోన్ చేశాడన్నా, తీసుకెళ్ళి ఇచ్చిన అనమాట. మా నాన్న కెమెరాకి అప్పుడే ఫోన్ చేశాడు ఏంటన్నా. నీకంటే ఎక్కువ తెలుసా నాకు అదే ఫ్రెండ్లీగా అడుగుతున్నాను చెప్తాను కాబట్టి మా నాన్న ఫోన్ చేశాడన్నా, లేదంటే అయిపోయేది. అది చెప్పలేదు వాడికి వాళ్ళకి నాకే చెప్తుంది. మా నాన్న ఏంది మంచి టైంలో ఫోన్ చేశాడు. ఎందుకు చూసుకో అన్న చూసుకో. మా నాన్న ఫోన్ చేసి నేను ఫోన్ చేసి వచ్చేటప్పుడు ఎల్ఈడి లైట్ తెచ్చుకోవాలని ఫోన్ చేశాడు. నా ఏపుకి వచ్చేసే నువ్వు మా ఇంట్లోకి అని చెప్దామని చేశా. ఉమ్. అమ్మా మంచి నిన్ను కొట్టినాడు గేమ్ ఫెయిత్ గాడు, అదే శంకర్ గారిని వేస్తారు. బీజిఎంఐ ఫిఫ్త్ అంటారు. ఆడు మంచి ఈడి పైన ఇది ఉన్నాడా పెద్ద లంజా ప్లేయరే. వరకు. M4 మ్యాక్స్ అవుట్ చేశాడు ఆడు లెవెల్ 7 అన్న. నా మాటిని చిన్నగా రైట్ సైడ్ దూకే వద్దు బయట వద్దొద్దు, బయట ఉన్నాడు, అన్ని ఏపులో ఉన్నారు. ఆ ఫెయిత్ గాడు ఎప్పుడైతే దూకుతాడో అప్పుడు వరకు వెయిట్ చేస్తాను. ఆడు దూకి పరిగెడతాడు నా కొడుకుని, ఆడిని కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. అలా అనుకుంటే ఇదిగో ఎదురున్న డోర్ నేను చచ్చి ఆ డోర్ వెనకమాలకి వెళ్ళు. ఆ, ఆగా దూకాడు. కరెక్ట్గా దీన్ని దానుకొని అనుకుంది రోడ్ నేను ల్యాండ్ దాటి ఆ, అయ్యో మిస్టర్ టిల్లు బాబా గారు కొట్టుకుంటున్నాడు నా జోన్లో కొడుకు. అయిపోయాడు. టిల్లు బాబా జోన్లో అయిపోయాడు. వాడు వెహికల్ తీసి వెళ్ళిపోతున్నాడు. ఏయ్ లంజా కొడుకు. హీలింగ్ వేసుకో. అయిపోయా. అదే పడింది అప్పా. అదే పడాల్సిందే. ఈ లంజా కొడుకు దగ్గర వెహికల్ ఉందని నేను అనుకోలేదు. సరేలే కానీ ఇంకో మ్యాచ్ చేద్దాంరా. ఇంకా ఎవడ కొడతాడో చూద్దామని. అన్న ఒక టీడీఎం పెట్టన్న. ఈ 6 గ్రాముల ನೀವು ಡೇಟಾ ಸೇವ್ ಏನೋ ನಾಕೊಂಡು ಕಾಲು రావట్లేదు. లచ్చి అన్నకి ఒకసారి ఫోన్ చేయకపోయావా? 690 రూపాయలు పెట్టా. $250 కొడతావా?
హలో 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 జయన్న హలో హలో Get ready. జయన్న ఒక గన్ మ్యాచ్ పెట్టు, లాస్ట్ మ్యాచ్ ఆడి వెళ్తా నేను. ఇంటికాడ చిన్న పని ఉంది, ఒక గన్ మ్యాచ్ పెట్టు. స్టార్ట్ చేసి ఆడే కొట్టేసాడు జట్టు చివరికి. మ్యాచ్ చూసావా? షోలో నేను ఎగ్జిట్ అయిపోయాను. ఒక గన్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోవడం. 5 నిమిషాలు. ఇంకెవరన్నారు? కొట్టావా అందరికి ఫోన్లు? అందరికి కొట్టావా ఫోన్లు? వాడేమో ఎక్కువ చేస్తాడు, మనిషి ఫోన్ చేస్తా ఉన్నాడు, పనిలో ఉన్నాడు. Please play in moderation. Take frequent breaks and play with life. Please play in moderation. Take frequent breaks and play responsibly. ఆర్కే అన్న వాళ్ళు చాలుగా. ఆడే చెప్పేది ఆడే. Team match, let's go. అర్థంగా. రాసేవనా? సరే క్యాష్ ఇచ్చి. నిమిషం వెళ్ళిపోదా ఏమన్నా స్పీడ్గా అవగొట్టేయాలి మ్యాచ్. అలా మనం వెళ్ళిపోవాలి. ఫుల్ డ్యామేజ్ కొట్టానండి. ఉరి ఆడ మూల దాక్కున్నాడు ఆడు. రైట్లో అటు వచ్చారు నీళ్ళు. అదే ఆయన ఫుల్ కొడుతుంటే అవ్వట్లేదు తింటాడు. ఇప్పుడు ఎంత బాగా కొట్టానండి. ఆ మూలోడు అయ్యాడు. వెనకాల నుంచి అడుగు అన్న జరగన్నా. ఏంది మ్యాచ్ లాగ్ అవుతుంది నాకు. లాగ్ అవడం కొత్తంతో తిరిగిపోతుంట. నీకు లాగ్ అవుతుందా? నా ఫోన్ ఎప్పుడూ లాగ్ లేదు. కొట్టనా అట్లా? నాకు మామూలుగా లాగ్ అవ్వట్లేదు అట్లా. హార్ట్ పెయిన్ కూడా పూకంత పగిలిపోతుంది అడిగి. ఆడ చిన్నగా వేసుకుని అక్కడి నుంచి కొట్టేసాడు నన్ను. ఇది మరీ దారుణం ఇది. అదే మ్యాజిక్ అంటే. అన్నా ఏందన్నా
170 డ్యామేజ్ ఇచ్చాడికి. ఆడ అక్కడ నుండి పో. చూడు పానాడు ఎక్కడ ఉన్నాడు. ఏ అమ్మ. అరే ఎవరు రా? ఎవడైపోయాడు? మనోడే ఎవడైపోయాడు. బ్యాడ్, వెరీ బ్యాడ్. సరే అన్న, రేపు ఆడదామన్నా. 2 పాన్లు అన్న రేపు ఆడతా, ఉంటా, బాయ్. వర్క్